Daily. Taste the Daily. कौन बनेगा सीएम? यस, అఖండ విజయంతో ఎన్డీఏ సంబరాలు అంబరాన్నంటాయి. బీహార్లో ఇక జంగిల్ రాజ్ కి ఎంట్రీ లేదన్నారు ప్రధాని మోదీ. ఫలితాలు వచ్చాయి, ఓ పనైపోయింది. ఇక వాట్ నెక్స్ట్? బీహార్లో కొలువుదేరబోయే కొత్త సర్కార్ కి సారథి ఎవరు? నితీష్ మళ్ళీ సీఎం అవుతారా? ఆయన రేస్ లో ఉన్నట్టా లేనట్టా? జేడీయూ ట్వీట్ చేసి డిలీట్ చేయడం దేనికి సంకేతం? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ సామ్రాట్ ని సీఎం చేయబోతోందా? कौन बनेगा बिहार न्यू सीएम? ऑप्शन 1 मल्ली नीतीश कुमार के चांस. ऑप्शन 2 उप मुख्यमंत्री साम्राट को सीएम गिरी. రెండో ఆప్షన్ పై బీజేపీ ఫోకస్ చేసిందా? తొలిసారిగా బీహార్లో బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేలా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహరచన చేస్తోందా? ఇది బీహార్లో ఎన్డీఏ భారీ విక్టరీ క్రమంలో నడుస్తోన్న చర్చ. మరి నితీష్ సర్కార్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడానికి రంగం సిద్ధమైందా? ఎన్డీఏకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన బీహార్ తీర్పును ప్రధాని మోదీ దిల్సే అభినందించారు. నితీష్ నేతృత్వంలో అద్భుత విజయం సాధించామన్నారు. చిరాగ్ నాయకత్వాన్ని కూడా ప్రశంసించారు. ఇకపై బీహార్లో జంగిల్ రాజ్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. ప్రధాని అభినందనల క్రమంలో నితీషే మళ్లీ సీఎం పగ్గాలు చేపడతారనే చర్చ మొదలైంది. మళ్లీ నితీష్ కుమారే సీఎం అంటూ జేడీయూ నేతలు ట్వీట్ చేశారు. కానీ కౌంటింగ్ మొదలవగానే జేడీయూ నేతల ట్వీట్ డిలీట్ అవ్వడం మరో చర్చకు దారితీస్తుంది. సెకండ్ ఆప్షన్ నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టే ట్వీట్ డిలీట్ చేశారనేది ఓ టాక్. ఇక ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. సామ్రాట్ చౌదరిని గెలిపించాలని ఓ సభలో పిలుపునిచ్చారు అమిత్ షా. మీరు సామ్రాట్ ను గెలిపిస్తే ప్రధాని మోదీ అతన్ని వెరీ బిగ్ మ్యాన్ గా చేస్తారన్నారాయన. వెరీ బిగ్ మ్యాన్ అన్న అమిత్ షా మాట వెనుక మతలబు సామ్రాట్ ను సీఎం చేయడమే అనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మళ్లీ నితీష్ కే పాలనా పగ్గాలు ఇస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈసారి మహిళలు, యువత ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం వెనుక నితీష్ పాత్ర ఉందని బీజేపీ భావిస్తోంది. కాకపోతే నితీష్ వయస్సు, ఆరోగ్యరీత్యా ఆయన పాలనా పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా లేరని, అందుకే ఎన్నికల ప్రచారంలో ఆయన్ను ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయలేదనే వాదనలున్నాయి. మధ్య మార్గంగా 1-2 నితీష్ ను సీఎంగా కొనసాగించి ఆ తర్వాత సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. నితీష్ పట్ల స్నేహపూర్వక గౌరవాన్ని కంటిన్యూ చేస్తూనే బీహార్లో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయాలనేది కమలనాథుల వ్యూహం అనే చర్చ జోరందుకుంది. పాలిటిక్స్ లో ఏదైనా సంభవమే. ఏమో, గుర్రం ఎగరావచ్చు. బీహార్లో మహారాష్ట్ర మార్క్ పవర్ స్టీరింగ్ తెరపైకి రానువచ్చు.